అయితే మీకు ఒకటి చూపెట్టాలి మిత్రులారా. ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలోనే నీళ్లు లేక చాలా ఇబ్బందులు అవుతా ఉన్నాయి. చాలా ఇబ్బంది అవుతా ఉంది. అయితే మీకు ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ ఐడియా ఉండుంటాడు. రాజు డేంజర్ స్మైలీ అని ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ మీకు ఐడియా ఉండుంటాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేసుకుంటా ఉంటాడు. ఆ మధ్య కాలంలో మీకు నిజంగా చెప్పాలంటే యువశేఖర్ నట యువశేఖర్ కొడంగల్ వ్యక్తి ఈయనే వాగ్వాదం దిగిర చాలా ఫేమస్ కూడా అయింది. ఈయన కూడా నాటేసుకున్నాడట. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఒక యాగం చేసిర్రా. యాగాలు తక్కువ చేయలే వాళ్ళు. వరుణదేవుడు కిందికి దిగి రావాలే, భూమి తడవాలని చెప్పేసి వరుణ యాగం చేస్తే వరుణుడు కూడా కనుకరించకుండా పోయిండు. అంతకుముందైన వానలు అంతో కొంత వచ్చి పోయేటి. ఇప్పుడు ఆయనతో వానలు రావట్లేదు. వీళ్ళు ఎప్పుడు యాగాలు చేసారు అప్పటి నుంచి. ఒకసారి ఈ వ్యక్తి మాట్లాడే మాటలు మీరు ఒకసారి వినురు. ఒకసారి నువ్వు సీరియస్‌గా తప్పులని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నా. తెలుసుగా నేను మీ రాజు రేదస్ వ్యాలీ. కానీ ప్లీజ్ మళ్ళా రావాల్సింది కేసీఆరే. కానీ ఆయనకంత మించి అయితే నువ్వైతే రావు. బాగా గుర్తుపెట్టుకో. ఇప్పటికే మేము నారేసి ఇంతవరకు చుక్క నీళ్ళు అంటే మీరు సామంటావా బతుకుంటారు చెప్పండి. ఒక్క విషయం చెప్పండి. చెప్పాక ఆ విషయం వేరే ఎట్లా మాట్లాడదు మేడం, అట్లా మాట్లాడదా? మీదికేమో మంచి చేస్తావు, మా దగ్గర నువ్వు. కానీ పక్క చెప్తున్నా, ఇప్పటికైనా సరే మంచి చెప్తున్నా, నువ్వైతే సిటీకి పక్క తప్పుకో. ఆ కేసీఆర్ సరే నాకు వస్తారు. అర్థమైందా? మంచిగా గుర్తుపెట్టుకో ప్లీజ్. కేసీఆరే మనకు రావాలి. అర్థమైందా? అక్కడికైనా చెల్లెకైనా తమ్ముడికైనా ఒక్క విషయం చెప్తున్నా, అదొక విషయం. కానీ మనకి ఇంత వాడికి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మనకి ఇంత వాటర్ ఇంత పర్ఫార్మెన్స్ రాలేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక మనకి ఇంత విషయం అవుతుంది. మొత్తం 4 విషయం కూడా మొత్తం ఎండిపోతుంది. కాబట్టి నేను చెప్తున్నా. కానీ రేవంత్ రెడ్డి సార్ నువ్వేమున్నా మొత్తం మీ కొడంగలు అటే చూసుకుంటున్నావు, కానీ మాది చూస్తున్నావు సార్. ప్లీజ్ నువ్వు సీట్లకైనా తప్పుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కొడుతున్నావు. తెలుసుగా మీ రాజులేదని. అయితే నాకు మాట నచ్చింది ఏంటంటే ఈ వ్యక్తిలా ఏమంటుండు, సీఎం సాబ్ నువ్వు కుర్చీని తప్పుకొని రావట్లే పరిపాలన, మేము పొలాలు వేసుకున్న సుక్క నీళ్లు రాలే, కేసీఆర్ ఉన్న రోజులు మాకు ఇంత ఇబ్బంది కాలని చెప్పేసి ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకోటి ఏమన్నాడు, కొడంగల్కే మీరు నిధులు తీసుకుపోతున్నారు, కొడంగల్ని బాగా చేసుకుంటున్నారు, మా జీవితాలు ఇట్లా కూడుపుతూ ఉన్నారు, నిన్ను మాత్రం నీకు రావట్ల పరిపాలన, నువ్వు దిగిపో. సామాన్యులు కూడా ఈరోజు కోరుకుంటున్నారు రేవంత్ రెడ్డి నువ్వు వద్దని చెప్పేసి. ఇంకా నేను ఎవరు కోరుకుంటారా నువ్వు 2034 దాకా సీఎంగా ఉండాలని? ఎవరు కోరుకుంటుర్రు? నీ బినామీలు కోరుకుంటుర్రా? నీ కాంట్రాక్టర్లు కోరుకుంటుర్రా? ఇక్కడ ఉన్న ఆంధ్ర పెత్తందారులు కోరుకుంటుర్రా? లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నీ యొక్క కుటుంబ పరిపాలనను కోరుకుంటుందా? రెడ్డి సమాజ వర్గం సీఎం ఉండాలని కోరుకుంటుందా? ఈరోజు రాష్ట్రంలో ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఈరోజు మిగతా ప్రతి ఒక్క సామాజిక వర్గం వాళ్ళు దయచేసి నువ్వు దిగిపోయిన ఆయన, నీకు పరిపాలన రావడంలా, నీకు పరిపాలన చేయడం శాతన కావట్లా, నీ వల్ల మాకు జీవితాలు ఆగమవుతున్నాయి తప్ప ఎక్కడ కూడా లాభం కావట్లా అని చెప్పేసి ప్రజలు వద్దురా మొర్రో దిగిపోరో అని చెప్పేసి ఆర్తనాదాలు వేస్తూ ఉంటే అది కూడా అర్థం చేసుకోకుండా వాళ్ళని హింసించుకుంటూ తిరుగుడేంది రేవంత్ రెడ్డి? ఇదెక్కడి పైశాచిక ఆనందం, ఇదెక్కడి ప్రజలను ఇబ్బంది పెట్టే తత్వం? ఘోరం. నిజానికి చెప్పాలంటే తెలంగాణ ప్రజలని, తెలంగాణ రాష్ట్ర యువకులని, తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయకులు పండించే రైతన్నలని ఏ ఒక్కరిని కూడా చక్కగా చూడకుండా ఉన్నావు. ఇంకెన్ని రోజులు ఇట్లా? ఏ లెక్కన ఇట్లా?